అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున విధంగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. వీడియోసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు, ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి మరి 22 నుంచి 30 వచనాలు ధ్యానించుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందరు మా తండ్రి ఘనమైన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రమైన ప్రభు ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలను ఆధునించేంతవరకు మీరే తోడు సహాయం చేసి మీకు మహిమకరంగా చిన్ని స్థుతి ఆరాధన నేను ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తున్నాను. మీకే వందనం, మీకే మహిమకరం తండ్రి. ఆధునించేంతవరకు మీరే తోడు సహాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్న ఆరాధన స్థుతి ఆరాధన జరిపే అవకాశం తెచ్చేసి మీకే వందన తెలుపుకుంటూ ఈ దీని దాసుని నేను ఈ విధంగా నడిపిస్తున్నాను. మీకే వందనాలు తండ్రి. రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచండి, స్థిరపరిచి బలపరుస్తుంది. మీకే వందన తెలుపుకుంటూ ఇచ్చిన ప్రార్థన నడివేస్తున్నాము నడివేరుకుంటాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దామండి. ఆరాధన నీకే దేవా, ఆనందము నీవే కావా, నా పాటలో పల్లవి ఆశల జల్లువే నీవేగా నా యేసయ్యా, నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎడబాయలేదు నినమైన నీవు, ఏ వేళనైనా నన్ను వీడిపోవు. ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా నన్ను వీడిపోవు. నా పాటలో పల్లవి ఆశల జల్లువే నీవే నా యేసయ్యా. నాలో నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి, నాలో నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి, నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నాలోన చేరి నాను తొలగించి నా వశము నన్ను, నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశల జల్లువే నీవేగా నా యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కు సువార్త 8:22 నుంచి 30 వచనాలు. జీసస్ హీల్స్ ఏ బ్లైండ్ మ్యాన్ ఎట్ బెత్సైదా. ఒకసారి తెలుగులో ఓపెన్ చేస్తున్నానండి. మార్కు 8:22-30. మార్కు 8:22 నుంచి 30 వచనాలు మరి ఒకసారి చూసుకుందాము. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడగగా, వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీవు ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసిన. యేసు తన శిష్యులతో ఫిలిప్పు దైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గంలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగిన. అందుకు వారు, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. ఆమేన్.
సో ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుప్రభు ఒక బ్లైండ్ మ్యాన్ని మరి హీల్ చేస్తున్నట్టు మనం చూసుకున్నామండి. మరి 22 వచనం చూసుకున్నట్లయితే మరి బెత్సయిదాకు వచ్చారంట. అందరూ అంటే శిష్యులు అందరూ కలిసి బెత్సయిదాకు వచ్చిన తర్వాత అప్పుడు ఒక గుడ్డివాడిని యేసు వద్దకు తీసుకొచ్చారంట. ఎందుకంటే యేసుప్రభు మీరు ఈయన ముడితే పడతాడని చెప్పి ఆలోచించి ఆయన దగ్గర తీసుకొచ్చి వాడిని ముట్టవాలని ఆయన వేడుకున్నారంట. ప్రభా ప్లీజ్ ఆయన ముట్టుకోండి, ఆయన ఒకసారి కళ్ళు కనిపిస్తుంది, ఆయన ప్లీజ్ ఆయన వేడుకుంటే ఆయన గుడ్డివాడిని ఊరి అవతలకు తీసుకెళ్ళండి. అక్కడే ముట్టుకోలేదు, అక్కడే హీలింగ్ చేయలేదు. ఊరి అవతలకు తీసుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులు ఉంచి నీకేమైనా కనబడుచున్నాను వాని కన్నుల మీద ఉమ్ము వేసి తర్వాత వాని మీద చేతులు ఉంచి నీకేమైనా కనబడుతున్నాను అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారని వాడు చెట్ల వల్ల నడుచున్నారు, మనుషులు కనబడుతున్నారు, చెట్ల వల్ల నడుచున్నారని కనబడుతున్నారని అంతటా ఆయన మరలా తన చేతులు ఆయన మీద మళ్ళీ ఆయన యేసుప్రభు చేతులు ఆయన కళ్ళ మీద ఉంచి వాడు తేరి చూచి ఇట్లా కళ్ళు మీద చేతులు ఉంచుండగానే నాకు మనుషులు చెట్లా కనపడుతూ నడుస్తున్నారని చెప్పారు. మళ్ళీ ఆయన మళ్ళీ చేతులు కళ్ళ మీద నుంచగానే తేరి చూడగానే సమస్తం తేటగా కనిపిస్తుందని చెప్పారు. అప్పటిదాకా గుడ్డివాడైన సాగాను. అప్పుడు యేసుని ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాడిని పంపేసింది. ఊరిలోనికి వెళ్ళొద్దు అని వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించాడు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరాను. అంటే కైసరికి చేరిన బయలుదేరిన మార్గంలో ఉండగా నేను ఎవరైనా అనుకుంటున్నారు, జనాలంతా నన్ను ఎవరైనా ఏమనుకుంటున్నారని చూస్తున్నారు. అందరూ మీరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని అనగానే అందుకని మీరైతే నన్ను ఎవరని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు క్రీస్తు అని చెప్తున్నామని చెప్పి అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయనను వారితో ఖండితం. అప్పుడు ఆయన ఎవరితో ఈ విషయం చెప్పొద్దని ఖండితంగా అంటే స్ట్రాంగ్గా చెప్పేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నేను క్రీస్తునని చెప్తున్నారు కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఖండితంగా వాళ్ళకి ఆజ్ఞాపించేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారంట. మరి వర్షాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనకి ఏ బాధలు ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళని యేసునొద్దకు తీసుకురావాలండి. అప్పుడు వాళ్ళకి యేసుప్రభు స్వస్థత కలిగిస్తారని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ గుడ్డివాడిని శిష్యులు తీసుకొచ్చారంట. శిష్యులు తీసుకొస్తే యేసుప్రభు ఏం చేశాడు, ఇమీడియట్గా చేతుల నుంచి హీల్ చేయలేదు. ఆయన ఊరవతలకు తీసుకెళ్ళి ఉమ్మి వేసి చేతులు ఉంచగానే ఫస్ట్ టైం కనిపిస్తున్నది ఏమైనా చెట్టులో కనిపిస్తున్న మనుషులు నడుస్తున్నట్టు అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి చేతులు ఉంచగానే ఇప్పుడు నాకు క్లియర్గా తేటగా కనిపిస్తుంది, మనుషులందరూ క్లియర్గా కనిపిస్తున్నారని చెప్పి మళ్ళీ సెకండ్ టైం చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఊర్లోనికి వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకంటే నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, ఊర్లోనికి వెళ్తే అందరూ కూడా ఏంది నేను గుడ్డోడు కదా కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి అన్నీ అడుగుతారు, ఇంకో క్వశ్చన్లు తీసి ఆరాలు తీస్తారు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. దాని తర్వాత యేసుప్రభు శిష్యులు నన్ను ఏమనుకుంటున్నారు జనాలు ఊర్లో ఏమనుకుంటారంటే బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, లేదంటే ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు అని అలా అని చెప్పగానే మరి మీరైతే ఏమనుకుంటున్నారు, మరి మీరు ఏమనుకుంటున్నారని చెప్పగానే అప్పుడు తను గురించి ఈ సంగతి ఎవరితో అందరూ మీరైతే నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అనగానే పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అంటే మీరు యేసు క్రీస్తు అని ఆయనతో చెప్పగానే అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితం చెప్పాను. అప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్పొద్దని స్ట్రాంగ్గా చెప్పాడు శిష్యులకి. పేతురే ఏమన్నాడంటే మీరు యేసు క్రీస్తు అని చెప్పాడంటే చెప్పగానే అప్పుడు ఈ సంగతి మీరు ఎవ్వరికి చెప్పొద్దు అని ఖండితంగా చెప్పి ముందుకు సాగారంట. మరి వర్షాల నుంచి మనం ఏం చూసుకుంటామంటే మనము ఎవరిని సేవిస్తున్నాము, యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ని సేవిస్తున్నామండి. ఏలియా కాదు, లేదంటే బాప్తిస్మిచ్చి యోహాను కాదు, ఇంకే ప్రవక్తలు కాదండి, ఎవ్వరు కూడా మనుషులలో ఎవ్వరు కూడా కాదు, ఒక్కలే యేసు ప్రభు యేసు క్రీస్తు. హీజ్ ఓన్ అండ్ ఓన్లీ సేవియర్. ఆయన మన గురించి ఈ భూలోకంలోకి వచ్చి మన గురించి మన పాప క్షమాపణ గురించి ఆయన శరీరంలో మరణం పొంది రక్తం చిందించారు, పరిశుద్ధ రక్తం మన పాప క్షమాపణ గురించి. సో ఆయననే మనము సేవించాలి, ఆరాధించాలి, ఆయన గురించి మనం ప్రచురించాలి. మీరు ఏ దేవుని సేవిస్తారండి, యేసు క్రీస్తుని చెప్పండి, ధైర్యం ఏం కాదు. అదేవిధంగా మనకి ఏ బాధ వచ్చినా కానీ మనము యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే స్వస్థత కలుగుతుందని వాళ్ళకి నమ్మకం విశ్వాసం కలిగించాలి. మన మాట సెలవిస్తే చాలండి ఆ కార్యం జరుగుతుంది అండి. ఎందుకంటే మనం ప్రార్థన చేయడం చాలు, దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మాలి, విశ్వసించి ముందుకు సాగదామండి. మీ వచనాలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం. పరలోకమందు మా తండ్రి ఘనమైన లెక్కన నందన స్తుతులు స్తోత్రాలు ప్రభు ఆదిరంలో వచ్చిన విధంగా నాయన తండ్రి వాక్యదానం చేసుకునే అవకాశం దయచేసి మీకు